హలో ఆల్, ఈరోజు నేను సైలో సిరీస్ తెలుగు ఎక్స్ప్లెనేషన్లో భాగంగా రెండో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం సైలో యొక్క నిర్మాణం, ఈ సిరీస్లో ఉండే ముఖ్యమైన పాత్రలు మరియు సైలోలో ముఖ్యమైన నియమాలు, విధుల గురించి మనం మాట్లాడుకుందాం. మన మొదటి వీడియోలో చెప్పుకున్నట్టు ఫౌండర్స్ లేదా పితామహులు 140 సంవత్సరాల క్రితం కొంతమంది ప్రజలు సైలోను బయట ప్రపంచంలోకి వెళ్ళాలని ఫౌండర్స్ మీద తిరుగుబాటు చేస్తారు. కానీ ఫౌండర్స్ ఆ తిరుగుబాటును అణిచివేస్తారు. ఈ తిరుగుబాటు రోజును ఫౌండర్స్ ఫ్రీడమ్ డేగా అప్పటి నుండి జరుపుకుంటూ ఉంటారు. ఆ టైంలోని ఫౌండర్స్ లేదా అప్పటి లీడర్స్ ఆధునిక ప్రపంచంలో సైలోలో మనిషికి ప్రమాదం ఉన్న అన్ని టెక్నికల్ వస్తువులను, పుస్తకాలను అన్నీ నాశనం చేస్తారు. ప్రస్తుతం 140 సంవత్సరాల తర్వాత సైలోలో ఉంటున్న 10,000 జనాభాకు అసలు బయట ఏమి ఉంటాయో కూడా తెలియదు. వారికి బయట సముద్రాలు కానీ, నదులు కానీ, ఆకాశం గురించి కానీ, గ్రహాల గురించి కానీ, సూర్యుడు, నక్షత్రాల గురించి కానీ వారికి ఏమీ తెలియదు. వారికి తెలిసిందల్లా సైలోలో ఏమి ఉన్నాయో వారికి అవి మాత్రమే తెలుసు. భూమి అంతర్భాగంలో ఉన్న ఈ సైలోలో మొత్తం 144 లెవెల్స్ ఉంటాయి. వీటిని ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు. మొదటిది అప్పర్ లెవెల్, రెండవది మిడిల్ లెవెల్, ఫైనల్గా మూడవది లోవర్ లెవెల్. ముందుగా అప్పర్ లెవెల్స్లో ఉన్న 3 ముఖ్యమైన డిపార్ట్ల గురించి మనం మాట్లాడుకుందాం. అప్పర్ లెవెల్లో ఫస్ట్గా షెరీఫ్ డిపార్ట్మెంట్, రెండవది ఐటీ డిపార్ట్మెంట్, మూడవది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. షెరీఫ్ డిపార్ట్మెంట్లో షెరీఫ్ అప్పర్ లెవెల్స్లో ఉంటాడు. మిగిలిన డిప్యూటీస్ అందరూ వివిధ లెవెల్స్లో షెరీఫ్ అండర్లో పనిచేస్తూ సైలోలో గొడవలు జరగకుండా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక రెండవ డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ హెడ్కి సైలోలో ఉన్న అన్ని కంప్యూటర్ డేటాబేసెస్ మీద అతనికి యాక్సెస్ ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ని, డేటాని మేనేజ్ చేస్తారు. ఇక ప్రజలకు అందవలసిన సమాచారాన్ని వాళ్ళు నియంత్రిస్తూ ఉంటారు. ఇక అప్పర్ లెవెల్స్లో ఫైనల్గా ముఖ్యమైన డిపార్ట్మెంట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. ఇక్కడ నియమాలు ఉంటాయి. వాటిని ప్యాక్ట్స్ అని అంటారు. ఈ ప్యాక్ట్స్లోని విషయాలను ఎవరైనా అతిక్రమిస్తే వారిని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ శిక్షిస్తూ ప్యాక్ట్ నియమాలను అతిక్రమించకుండా ఉండేందుకు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. ఇంకా సైలోలో మిడిల్ లెవెల్స్లో వచ్చేటప్పటికీ మనుగడికి అవసరమైన సైలో మనుగడికి అవసరమైన వ్యవసాయం, కూరగాయలు, పండ్లు, ఇవే కాకుండా ఇంకా డాక్టర్స్ మొదలైన వివిధ డిపార్ట్మెంట్స్కు చెందిన వారందరూ మిడిల్ లెవెల్స్లో ఉంటారు. నెక్స్ట్ ఫైనల్గా లోవర్ లెవెల్స్. ఈ లోవర్ లెవెల్స్లో మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక నీటి ఆవిరితో పనిచేసే ఒక జనరేటర్ ఉంటుంది. ఇది సైలో మొత్తానికి పవర్ సప్లై అదే ఇస్తుంది. దీనిని మెకానికల్ డిపార్ట్మెంట్స్ వారు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ లోవర్ లెవెల్లో మెకానికల్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే ఒక స్కేవెంజర్ టీం ఒకటి ఉంటుంది. ఆ టీం ఎప్పుడు పై లెవెల్స్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్ని డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న 12 రీసైక్లింగ్ స్టేషన్స్ని ప్రతి గంటకు వివిధ స్కెడ్యూల్స్లో వేస్ట్ మెటీరియల్స్ని వేస్తూ ఉంటారు. ఇలా వేసిన ఈ వేస్ట్ మెటీరియల్స్ను కింద ఉన్న స్కావెంజర్స్ టీమ్ 5 మినిట్స్లో క్లియర్ చేయాలి. ఆ వేస్ట్ మెటీరియల్స్లో పనికొచ్చేవి ఏమైనా ఉంటే వాటిని బాగు చేసి వాడుకుంటారు. బాగోలేకపోతే వాటిని నిప్పుల కొలిమిలో వేసి బంద్ చేస్తారు. ఇంకా సైలోలో షెరీఫ్ అండ్ డిప్యూటీస్ దగ్గర మాత్రమే వైర్లెస్ టాకీస్ ఉంటాయి. మార్తా వాకర్ అనే ఒక ఆవిడే మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఆవిడ రీసైకిల్ నుండి వచ్చే వేస్ట్ మెటీరియల్స్తో ఒక
వాకీ టాకీ తయారు చేసుకుంటుంది. సో ఇక్కడ కమ్యూనికేషన్స్ లేదా వర్తమానాలు పైనుండి కిందకు స్టెప్స్ ద్వారా చేరవేయుటకు పోర్టర్స్ అనేవారు ఉంటారు. వారు సైలోలో తపాలా వ్యవస్థలా పనిచేస్తూ ఉంటారు. సైలోలో మెకానికల్ డిపార్ట్మెంట్లో జనరేటర్ రూమ్ కింద కాంక్రీట్ వాల్స్తో బంధించబడే ఒక ప్లేస్ ఉంటుంది. దానిని క్యావర్న్స్ అంటారు. దానిలో ఈ సైలోకి నిర్మాణానికి అవసరమైన డిగ్గింగ్ మెషిన్ని ఫౌండర్స్ అక్కడే వదిలేస్తారు. ఇప్పుడు మనం ఈ సిరీస్లో ముఖ్యమైన పాత్రల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా హోల్స్టన్ బేకర్. ఇతను సైలో మొత్తానికి షరీఫ్. ఇతని కింద సైలోలో వివిధ లెవెల్స్లో పనిచేసే డిప్యూటీస్ ఉంటారు. వీరందరి సహాయంతో షరీఫ్ సైలోలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉంటాడు. అలీసన్ బేకర్. ఈమె షరీఫ్ అయిన హోల్స్టన్ బేకర్ యొక్క భార్య. ఈమె ఐటీ డిపార్ట్మెంట్లో ముఖ్యమైన వ్యక్తిగా పనిచేస్తూ ఉంటుంది. రూత్ జాన్స్. సైలో మొత్తానికి ఈమె మేయర్. మాన్స్ డిప్యూటీ షరీఫ్. ఇతను టాప్ లెవెల్స్లో షరీఫ్కి డిప్యూటీగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మేయర్ రూత్ జాన్స్ అండ్ మాన్స్ ఇద్దరు ప్రేమలో ఉంటారు. బెర్నాల్డ్ హాలండ్. ఇతను ఐటీ డిపార్ట్మెంట్కి హెడ్. ఇతనికి సైలోలో ఉన్న అన్ని సిస్టమ్స్ మీద డేటాబేస్ మీద యాక్సెస్ ఉంటుంది. తరువాత జడ్జ్ మేరీ మెడోస్. ఈమె జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి హెడ్. తరువాత రాబర్ట్ సిమ్స్. ఇతను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ యొక్క చీఫ్ సెక్యూరిటీ హెడ్. తరువాత మెయిన్ క్యారెక్టర్, ఈ సిరీస్ యొక్క లీడ్ క్యారెక్టర్ జూలియట్ నికోల్స్. ఈమె మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా ఉంటుంది. ఈమె ఇక్కడ ఉండే జనరేటర్ని మెయింటెన్స్ చేస్తూ ఉంటుంది. మార్తా వాకర్. ఈమె మెకానికల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈమెకి అక్కడ ఒక ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్ ఉంటుంది. ఆమె ఉంటున్న ఆ గది దాటి బయటకు 20 సంవత్సరాలుగా ఆమె బయటకు రాదు. మెకానికల్లో పనిచేసే స్కేవెంజర్స్ టీమ్కి మార్తా వాకర్ ఒక లిస్ట్ ఇస్తుంది. దానిలో ఉన్న ఐటమ్స్ రీసైకిల్ నుండి వచ్చిన వేస్ట్ ద్వారా స్కేవెంజర్స్ టీమ్ కలెక్ట్ చేసినప్పుడు అందులో మార్తా ఇచ్చిన లిస్ట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మార్తా వాకర్కి అందజేస్తారు. మార్తా వాకర్ జూలియట్ నికోల్స్కి తల్లిలా చూస్తుంది. షెర్లీ. ఈమె కూడా మెకానికల్ డిపార్ట్మెంట్లో జనరేటర్ దగ్గర పనిచేస్తుంది. షెర్లీ అనేది జూలియట్ నికోల్స్కు చిన్ననాటి ఫ్రెండ్. నెక్స్ట్ నాక్స్. ఇతను మెకానికల్ డిపార్ట్మెంట్కి హెడ్. జార్జ్ విల్కిన్స్. ఇతను ఒకప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఇప్పుడు అతనికి మిడిల్ లెవెల్లో ఎక్కడో ఒక కంప్యూటర్ రిపేర్ షాప్ ఉంటుంది. ఇక్కడ అతన్ని అందరూ కంప్యూటర్ బాస్ అని పిలుస్తూ ఉంటారు. జార్జ్ అండ్ జూలియట్ నికోల్స్ ఇద్దరు ప్రేమలో ఉంటారు. హ్యాంక్స్. మెకానికల్ లెవెల్స్లో ఇతను ఈ డిప్యూటీ షరీఫ్గా ఉంటాడు. నెక్స్ట్ గ్లోరియా. ఈమె ఫెర్టిలిటీ కౌన్సిలర్. నెక్స్ట్ శాండీ. షరీఫ్ డిపార్ట్మెంట్లో క్లరికల్గా పనిచేస్తుంది. క్యారెన్. క్యారెన్ అనే ఆవిడే ఐటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఈమె అలిసన్ బేకర్కి ఫ్రెండ్. నెక్స్ట్ లూకస్ కైల్. ఇతడు ఐటీ డిపార్ట్మెంట్లో అనలిస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ప్యాట్రిక్ కెనడీ. ఇతను మెయింటెనెన్స్ అండ్ పెయింటర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ పౌల్ బిల్లింగ్స్. ఇతను ఒకప్పుడు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఇప్పుడు షరీఫ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీగా పనిచేస్తున్నాడు. ఫైనల్గా పీట్ నికోల్స్. సైలోలో డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను జూలియట్ నికోల్స్కి ఫాదర్. ఇప్పుడు సైలోలో ఉన్న కొన్ని మెయిన్ రూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సైలో నిర్మించకముందు అంటే సైలో నిర్మించకముందు ఉన్న ఆధునిక ప్రపంచంలో ఉన్న ఏ వస్తువులు ఏవి సైలోలో ఉండకూడదు. అవి అప్పటికే ఫౌండర్స్ 140 సంవత్సరాల క్రితం వాటిని డిస్ట్రాయ్ చేస్తారు. ఒకవేళ ఏమైనా ఉంటే
ఆ వస్తువులని దొరికితే 24 గంటల్లోపు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ పురాతన వస్తువులనే రిలిక్స్ అని కూడా అంటారు. ఒకవేళ అలా జ్యుడిషియల్ సిస్టమ్స్కి దొరికిన 24 గంటల్లో హ్యాండ్ ఓవర్ చేయకపోతే అది ప్యాక్ట్ నియమాన్ని ఉల్లంఘించినట్లే. వారిని పనిష్ చేస్తారు ఆర్ సైలో నుండి బయట ఉన్న విష ప్రపంచానికి పంపేస్తారు. ఇంకొక మెయిన్ రూల్, సైలో నుండి బయటకు వెళ్ళిపోతాను అని అనకూడదు. ఒకవేళ ఎవరైనా సైలో నుండి బయటకు వెళ్ళిపోతాను అంటే అది సైలో ప్యాక్ట్కి విరుద్ధం. సో వారిని వెంటనే ఒక యాంటీ రేడియేషన్ సూట్ వేసి బయటకు పంపేస్తారు. సైలో నుండి బయటకు వెళ్ళాక వారికి సైలో యొక్క ప్యాక్ట్ వారికి వర్తించదు. బయటకు వెళ్ళాలి అనుకునేవారు బయటకు వెళ్ళినప్పుడు సైలోకి పైన ఉన్న సెన్సార్ కెమెరాను క్లీన్ చేయమని చెబుతారు. అది క్లీన్ చేయడం చేయకపోవడం అనేది బయటకు వెళ్ళే వారి ఇష్టం, ఫోర్స్ ఏమీ ఉండదు. అలా వారు బయట ఉన్న సెన్సార్ని క్లీన్ చేస్తే సెన్సార్ మీద ఉన్న డస్ట్ పోయి బయట ఉన్న రేడియేషన్ ప్రపంచం చాలా క్లియర్గా కనపడుతుంది. ఇవి సైలోలో కనపడటానికి ప్రతి లెవెల్స్లో కొన్ని క్యాఫిటేరియాస్ ఉంటాయి. ఆ క్యాఫిటేరియాస్లో లార్జ్ స్క్రీన్స్ ఉంటాయి. ఆ లార్జ్ స్క్రీన్లో ఒకవేళ బయటకు వెళ్ళిన వారు సెన్సార్ కెమెరాను శుభ్రం చేస్తే వారికి విజిబుల్ చాలా క్లియర్గా ఉంటుంది. ఆ సెన్సార్ కెమెరా శుభ్రం చేయకపోవడం అనేది బయటకు వెళ్ళే వారి ఇష్టం, ఎటువంటి ఫోర్సు ఉండదు. ఇక నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 1లో ఏం జరిగిందో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్.